హాయ్ హలో వెల్కమ్ టు నా వార్తలు నా ఇష్టం. ఈ గెటప్ ఏందే అని షాక్ అవ్వబాకండి. నేను కూడా భక్తి టీవీ కోటి దీపోత్సవంలో పాల్గొని పరమ భక్తుడిలాగా మారిపోయా. ఇదిగో అరిసి అరిసి గొంతు ఎట్ట అయిపోయింది. పవిత్ర కార్తీక మాసంలో 16 రోజులు చేసిన కోటి దీపోత్సవంలో ఒక్క రోజు కూడా మిస్ అవ్వకుండా పాల్గొన్నా. తెలుగు నేలపై భక్తి జ్యోతులు వెలిగించి జ్ఞానకాంతులు పంచింది దీపోత్సవం. భక్తిభావం నలుదిక్కులు పెసరించి మనిషిలోని చెడును పారదోలి మంచి అనే ఎలుగుని పెసరింపజేసింది. ఇంతటి అద్భుత కార్యక్రమానికి వచ్చిన యావత్ భగవద్ బాంధవులు దీపోత్సవ కాంతిలో పొలకిచ్చిపోయారనడానికి నేనే సాక్ష్యం. కార్తీక మాస వైభోగం నాకు ఫస్ట్ టైం అర్థమైంది. అదంతా ఎట్టా జరిగిందో చూసే ముందు సభక్తికంగా హెడ్లైన్స్ చదవతా. కోటి దీపోత్సవ కాంతులు నాతో పాటు పెసరించాయి తెలుగు నేలంతా. ఈ 16 రోజుల పండగ వైభోగం అంతా ఇంత. ఎన్నాళ్ళకి నాకు జ్ఞానదంతం వచ్చింది. భక్తి టీవీ నాకు సద్బుద్ధి ప్రసాదించింది. మా ఊరోళ్ళు కూడా బస్సులు వేసుకొని వచ్చారు. జనం కెటకెట చూసి కళ్ళు తేలేశారు. దీపస్య దీపం ధ్రువం తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ దీపానాం ప్రకాశితం శుభస్య శీఘ్రం. ఏంది ఈ నాటు మామ కూడా అయ్యోర్లాగా యాదాలు చదువుతున్నాడు అనుకుంటున్నారా? సమస్త మానవాళి భగవంతుణ్ణి చేరుకోవడానికి దీపారాధనని మించిన పవిత్ర జ్యోతి ఇంకోటి లేదని నాకు భక్తి కోటి దీపోత్సవంలో అర్థమైంది. తెలుగు నేల మీద హిందూ ధర్మ పరిరక్షణ ఆధ్యాత్మిక చింతన పెంచడమే కాదు, పవిత్ర మాసంలో చేసే దీపోత్సవం ఎంతో పుణ్యం కలిగిస్తుంది. సిరు దీపం పంచే కోటి కాంతులు సమస్త మానవాళికి భక్తి ఎలుగులు. ఆహాహాహా మామగారు, చాగంటి గారు, గరికపాటి గారులకి మళ్ళీ ఎంత బాగా చెప్పారండి. మీరు కూడాను మీ గెటప్ చూస్తా ఉంటేనే నాకు భక్తితో పూనకం వచ్చేస్తా ఉంది. మరే మేం కూడా బస్సులో కోటి దీపోత్సవం చూడ్డానికని వచ్చామండి. అబ్బో ఎంతటి వైభోగం, ఎంతటి అద్భుత కార్యక్రమం అండి అది. హైదరాబాద్ లోనే కాకుండా మరి మా అమరావతి ఏరియాలో కూడా ఇటువంటి దీపోత్సవం చేస్తే మాకు ఛార్జీలు మిగిలేవి కదండి. అసలు ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి ప్రోగ్రాములు ఏ ప్రతిఫలం ఆశించకుండా జనం కోసం అని చెప్పి చేయడం ఉంది చూశారు. చాలా గొప్ప విశేషం అండి. అవునా తొళ్ళూరత్త, మన పురాణాల్లో ఏది చేసినా ఒక లాజిక్ తో పాటు సర్వ మానవాళికి ఉపయోగపడే గొప్ప కార్యం అంతరంగా ఉంటది. నాలాంటోని కూడా చిన్న సైజు ప్రవచనకర్తగా మార్చిందంటే భక్తి కోటి దీపోత్సవం ఎంత ప్రభావితం చేసిందో కాస్త ఆలోచించు. మరి నేనంటున్నది అదేగా. పవిత్రమైన మాసంలో ఉపవాసాలు దీక్షలు చేస్తూ కోటి దీపోత్సవాల కాంతి ఒక్కసారిగా చూస్తా ఉంటే పరమశివుడి నుదుటి మీద ఉన్న దీపకాంతి గాని ఒక్కసారి ప్రసరించిందా అన్నంత ఆనందం చేస్తా ఉందనుకోండి. మామగారు, డబ్బులున్నాయి చూశారు, అవి చాలా మంది దగ్గర ఉంటాయిలేండి, కానీ ఇట్లాంటి మంచి పనికి ఖర్చు పెట్టడం ఉందే అది చాలా విశేషం అండి. ఎంతో చెప్పుకోవాల్సిన విషయం. మా ఊళ్ళో ఆడాళ్ళందరం బస్సులో తిరిగి వస్తా ఇదే మాట పదే పదే చెప్పుకుంటా వచ్చాం. ఓ నమ శివాయ మామా. మా తాండూరుకెళ్ళి నేను కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్స్ కు వచ్చిన బస్సుల దీపాల మధ్యలా వామ్మో సాములారు చెప్పేది ఇటు దిక్కు కోటి దీపాల కాంతి గవన్నీ చూస్తుంటేనే దేవుడు కనిపించినట్టు హాయిగా కొట్టింది మామా. ఇప్పుడు మళ్ళా నువ్వు గిట్ల గసొంటి ప్రవచనాలు చెప్తా ఉంటే మళ్ళా గప్పటి సంతోషం గుర్తుకొస్తాంది. అవుగాని గీన్ని రోజులలా నువ్వు గుడక పూజలు చేసి భక్తుడి లెక్క మారిపోయినట్టు కొడుతుంది మామా. ఇగో నాతోని కోటి దీపోత్సవానికి తోలుకొచ్చినలే ఒక పిల్లను, గా పిల్లకు నిన్నటి దినం పెళ్లి కుదిరింది. ఈ కోటి దీపోత్సవం సామాన్య భక్తులనే కాదు, ఎంతో మంది స్వామీజీలని అర్చకుల్ని కూడా గౌరవించి సన్మానం చేయడం చూసి దేవాదాయ శాఖోళ్ళు మనం ఎందుకు చేయలేకపోయామని ఆశ్చర్యపోతున్నారంట. బాగా చెప్పావు నాయన. దేవాదాయ ధర్మాదాయ శాఖ నాకు ఇచ్చే బొటాబొటి నెలవారీ జీతపురాళ్ల కంటే కూడాను కోటి దీపోత్సవంలో జరిగిన సన్మానం నా జీవితంలో మర్చిపోలేను. కొద్దిపాటి పారితోషికం కోసం అధికారుల చుట్టూ కాలికి బలపం కట్టుకొని తిరిగిన రోజులు కూడా ఉన్నాయి. మీ భక్తి టీవీ పుణ్యమా అని ఇప్పుడు వాళ్లే నమస్కరించి మరీ సన్మానం చేశారు. దేవుడు లేలంటే ఇదేనేమో.
మా ఊరి గుడిలో ఏదో అర్చకుడిగా కాలం వెళ్ళదీస్తున్నాను, ఒక్కసారి కోటి దీపోత్సవానికి వెళ్ళిరా అని దేవుడే ఆదేశిస్తే వచ్చినట్టుగా అనిపించిందంతా. చాలా సంతోషం నాయన. మరికొంతమంది భక్తాగ్రేసరులతో మాట్లాడే ముందు ఇప్పుడు చిన్న బ్రేక్. నా కోటి దీపోత్సవం స్పెషల్ వార్తలకి తిరిగి స్వాగతం. ఇప్పుడు ఒక స్వామీజీ తన రియాక్షన్ సంస్కృతంలో కాకుండా తెలుగులో చెప్తానంటున్నాడు. ఆహా నాయనా, బ్రహ్మాండం, అద్వితీయం. వచ్చిన భక్తులు కూడా చూపించిన శ్రద్ధా భక్తిభావం ఈ కార్యక్రమానికి మరింత పవిత్రతను తెచ్చింది. ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు పెట్టినా హరిద్వార్ నుండి వస్తాను. భక్తులకు 4 మంచి మాటలు చెప్పి సన్మార్గంలో నడిపించడానికి మించిన సేవే లేదు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని ఇంతకంటే గొప్పగా ఎక్కడైనా ఎలా ప్రచారం చేస్తాం చెప్పు. థ్యాంక్స్ స్వామి. అయ్యా నమస్కారం ఆయన. పాండిత్యాన్ని ఆస్వాదించడం, సత్కరించడం అనేవి ఆ రోజుల్లో శ్రీకృష్ణదేవరాయల కాలంలో చూశాం. ఇప్పుడు మీ భక్తి టీవీ కోటి దీపోత్సవంలో చూశామంటే నమ్ము. మామగారు నమస్కారం. నేను, మా ఆవిడ, మా అత్తగారు, మా పక్కింటి పిన్ని, ఎదురింటి ఆంటీ రోజు వచ్చి దీపాలు వెలిగించాం. కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే సర్వ పాపాలు పోతాయని నమ్మకం. అందుకే 1,00,000 దీపోత్సవం నుండి కోటి దీపోత్సవం పండగ వరకు వస్తూనే ఉన్నాం. ఇలా ప్రతిసారి వచ్చే మాలాంటి సీనియర్ భక్తులకి విఐపి హోదా ఏదైనా ఇచ్చి విఐపి పాసులు ఇస్తే బాగుంటుందేమో, కాస్త ఆలోచించండి మాంగారు. వామ్మో, ఈ సీనియారిటీ భక్తుడితో ఇంకాసేపు మాట్లాడితే నా జూనియారిటీ బయటపడుద్దేమో. హలో టెక్నికల్ డిపార్ట్మెంట్, ఏందయ్యా నా లైవ్ లోకి వచ్చింది? భక్తాగ్రేసర్లు ఇంకెవరూ లేరా? కంగారు పడకు నాయనా, నేను గోమాతను. మీకు థ్యాంక్స్ చెబుదామనే నీ వార్తల లైవ్ లోకి వచ్చాను. నమస్కారం గోమాతాజీ. నమస్కారం నాయనా. నా గురించి ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు మీకందరికీ శుభాశీస్సులు. నేను సర్వదేవతల స్వరూపాన్ని. నన్ను ఇప్పుడు రక్షించుకోకపోతే చివరకు నేను అనేదాన్ని ఒకదాన్ని ఉండేదాన్నని ఫేస్బుక్ లో ఫోటో పెట్టి షేర్ చేయడమో, లైకులు కొట్టి సంతోషపడ్డమో జరిగేది. హిందూ ధర్మానికి నాకు ఉన్న లింకు ఏమిటో నిజమైన హిందువుకు చెప్పక్కర్లేదు. ఈ మాత్రం మంచి చెప్పేవాళ్లుంటే నాకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. థ్యాంక్స్ టు కోటి దీపోత్సవ స్వాముల ప్రసంగాలు, వారి ప్రవచనాలు. నేనేదో భక్తిభావం ఎక్కువయ్యి ఫ్లోలో చెప్తే గోమాత నిజంగానే లైవ్ లోకి వచ్చి షాక్ ఇచ్చింది. ఇది మాత్రం నిజం. గోమాతని కాపాడుకుందాం. గోమాత రక్షణ అంటే మన హిందూ మత ధర్మ పరిరక్షణే అన్న విషయం మర్చిపోవద్దు. ఈ నా స్పెషల్ నా వార్తలు. జై కోటి దీపోత్సవం, జై జై హిందూ మత పరిరక్షణోత్సవం.